శ్రీమత్ర నమః. లోకకంటకులైన తారకాసురుణ్ణి, సూరపద్ముడు ఇలాంటి రాక్షసుల్ని కార్తికేయ స్వామి వారు సంహరించారు. ఆ స్వామి రాక్షసులతో 6 ప్రదేశాలలో మహాయుద్ధం చేశారు. ఆ 6 ప్రదేశాలే 6 మహిమాన్వితమైన షణ్ముఖ క్షేత్రాలుగా పేరుగాంచాయి. అవి పళని, స్వామిమలై, తిరుత్తణి, తిరుప్పరన్కుండ్రం, తిరుచెందూర్, పలముదురు చోళై. పళని క్షేత్రంలో దండాయుధ పాణి అనమాట. ఇక్కడ కార్తికేయ స్వామివారు బాలబ్రహ్మచారిగా దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో స్వామివారు నడుముకి కేవలం ఒక్క కౌపీనం మాత్రమే ధరించి, చేతిలో ఒక దండాన్ని ధరించి మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని 6 నెలల పాటు అలా పూజిస్తట ఏ కోరికైనా తీరుతుంది. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్తారు. అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ స్వామివారి యొక్క మూర్తిని భోగర్ సిద్ధర్ తయారు చేశారు. నవపాషాణాలతో తయారు చేశారనమాట. అభిషేకం చేసిన జలాన్ని కానీ, స్వామివారికి అలదిన గంధాన్ని కానీ తీసుకుంటే ఎన్నో రకాల వ్యాధులు నయమైపోతాయని చెప్తారు. ఈ 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలని తరచుగా దర్శనం చేసుకుంటే ఏవైనా గ్రహదోషాలు ఉంటే గ్రహదోషాలు పోయి, సంతానానికి ఏదైతే అవరోధంగా ఉందో సంతానం కలగడానికి అది పోతుంది అని చెప్తారు. చాలా అద్భుతమైన క్షేత్రం. ఈరోజు మనం ఈ పళని క్షేత్ర మాహాత్మ్యం గురించి మనం తెలుసుకుందాం. ఒకప్పుడు నారద మహర్షి శివపార్వతుల దర్శనానికే కైలాసానికి వస్తారు. ఆయన వచ్చేటప్పుడు చేతిలో ఒక బంగారు ఫలాన్ని తీసుకొస్తారనమాట. అది చూసి అక్కడ గణపతి, కుమారస్వామి వారు నాకంటే నాకు అనంటే, అప్పుడు నారద మహర్షి చెప్తారు, ఎవరైతే విశ్వప్రదక్షిణ చేసి వస్తారో వాళ్ళకే ఇస్తాను, ఆ ఫలాన్ని వాళ్లే తీసుకోగలుగుతారు అని చెప్తే కుమారస్వామి వారేమో నెమలి వాహనం మీద బయలుదేరుతారు. గణపతి ఏం ఆలోచిస్తారంటే, ముల్లోకాలు ఆది దంపతుల్లోనే ఉన్నాయి కదా, నేను నా తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసినట్లయితే మొత్తం విశ్వానికి ప్రదక్షిణ చేసినట్లు వస్తుంది కదా అని ఆలోచించి తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు. కుమారస్వామి అన్ని క్షేత్రాలని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ గణపతి కూడా కనిపిస్తారనమాట. ఈలోపు కుమారస్వామి వారు కూడా కైలాసానికి వచ్చేస్తారు. పందెల్లో ఎవరు నెగ్గారు? గణపతి నెగ్గారు అని కుమారస్వామి వారికి కూడా తెలుసు. అందుకే ఆ ఫలాన్ని గణపతికి ఇవ్వమని చెప్తారు. కానీ అలిగి కుమారస్వామి వారు అక్కడి నుంచి వచ్చేస్తారనమాట. కుమారస్వామి వారి ఎడబాటుని సహించలేక శివపార్వతులు ఈ పళని క్షేత్రానికి వస్తారు. ఇదివరకు ఈ పళనిని తిరువావినన్ కుడి అని పిలుస్తారు. తిరు అంటే మహాలక్ష్మి, ఆ అంటే కామధేనువు, ఇనన్ అంటే సూర్యుడు, కు అంటే భూదేవి, డి అంటే అగ్ని. ఇవన్నీ కలిపి తిరువావినన్ కుడి అంటారు. అంటే వీళ్ళందరూ ఇక్కడ తపస్సు చేశారు అని చెప్తారు. అలాగే వీళ్ళందరి సన్నిధులు కూడా పళని క్షేత్రంలో ఉన్నాయి. పరమేశ్వరుడేమో కుమారస్వామి వారి దగ్గరకు వచ్చి, నువ్వే జ్ఞాన స్వరూపుడు కదా, భక్తులకి జ్ఞాన ఫలాన్ని ఇచ్చేవాడివి నువ్వే, ముద్దు ముద్దుగా ఉన్న నీ బుగ్గలే ఫలాలు, నువ్వే ఒక ఫలానివి, ఫలం నీ అంటే ఫలమే నువ్వు అంటారు. అలా ఈ క్షేత్రానికి ఫళని అని పేరొచ్చింది. నీకు ప్రాకృత ఫలాలతో పనేంటయ్యా అని అంటారు. ఆ పదమే కాలక్రమంలో ఫలని అని పళని అని మారింది. ఈ క్షేత్రంలో కొండ కింద ప్రాంతంలో నివసించిన కుమారస్వామి వారు కొండ ఎక్కటానికి గల కారణమేంటో ఇప్పుడు మనం చూద్దాం. వింధ్యాచల గర్వాన్ని అణచేందుకు దక్షిణ దేశానికి అగస్త్య మహర్షి వస్తారు. ఆయనకి ఇడుంబాసురుడు అనేవాడు శిష్యుడు అవుతాడు. ఇడుంబాసురుడు సూరపద్ముడికి గురువు. సూరపద్ముడికి అన్ని విద్యలు నేర్పుతారు. అయితే ఈ సూరపద్ముడు చేసే అకృత్యాలని తట్టుకోలేక వాడికి ఎన్నో ఉపదేశాలు చేసినా మారకపోయేసరికి ఇడుంబాసురుడేమో సూరపద్ముడిని వదిలేసి అగస్త్య మహర్షికి శిష్యుడు అవుతారు. ఇలా ఉండగా అగస్త్య మహర్షి శిష్య సమేతుడే పొదుగే పర్వతానికి వచ్చి తన శిష్యుడైన ఇడుంబాసురుడితో చెప్తారు, ఇడుంబా, నువ్వు కైలాసానికి వెళ్ళి ఆ కొండలలో శివగిరి, చక్రగిరి అనే శిఖరాలు ఉంటాయి, వాటిని ఇక్కడికి తీసుకురా అని చెప్తారు. ఇడుంబడేమో కైలాసానికి వెళ్ళి బ్రహ్మదండానికి ఆ చివర ఈ చివర మహాసర్పాలను కట్టి 2 బుట్టలు తయారు చేసి ఆ బుట్టల్లో శివగిరిని, చక్రగిరిని ఉంచి మోసుకుని తీసుకుని వస్తారు.
కుమారస్వామికి అనిపిస్తుంది ఆ 2 కొండలు కూడా పళనిలో ఉంటే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా, భక్తులందరూ కూడా సంతోషిస్తారు, భక్తులకి ప్రయోజనం కలుగుతుంది అని ఆలోచించిన కుమారస్వామి వారు ఒక రాజు వేషంలో వస్తారనమాట. ఈ లోపేమో ఇడుంబాసురుడు కొండలను మోసుకుంటూ వస్తున్నాడు కదా, కుమారస్వామి ఏమో ఒక రాజు వేషంలో గుర్రం ఎక్కి వచ్చి ఇడుంబుడితో మాటలు కలిపి తిరువావినన్ కుడికి వచ్చి నువ్వు కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అని చెప్పి అంటారు. ఇడుంబుడు రాజు వేషంలో ఉన్న కుమారస్వామి వెనకాల కావిడి మోసుకుంటూ తిరువావినన్ కుడికి చేరి అక్కడ ఆ కావిడిని కిందకి దించి విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ కావిడిని ఎత్తబోతారు. అది పైకి రాదు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కావడి పైకి లేవకపోవటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నాడు ఇడుంబుడు. అప్పుడు ఒక బాలుడు కనిపిస్తాడు. శివగిరి పర్వతం మీద ఆ కౌపీనాన్ని ధరించి దండాన్ని చేతబట్టిన ఒక బాలుడు కనిపిస్తాడు. ఆయనే కుమారస్వామి. సమస్యకి ఈ బాలుడే కారణమని ఇడుంబుడికి తెలుస్తుంది. ఆ బాలుడిని కిందకి దిగి రమ్మంటే అప్పుడు ఆయన చెప్తారు, ఈ పర్వతం నాది, నేను కిందకి రాను అంటే ఇడుంబుడు చాలా బ్రతిమాలుతారు. అయినా సరే కుమారస్వామి కిందకి రాకపోతే యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధంలో బాలకుమారుడు తన దండంతో ఇడుంబాసురుణ్ణి సంహరిస్తారు. అప్పుడు అగస్త్య మహర్షి ఏమో ఇంటి కొండల కోసం వెళ్ళాడు, ఇంకా రాలేదు ఏంటి అని వెతుక్కుంటూ ఈ పళని క్షేత్రానికి వస్తారనమాట. చెట్టులా పడి ఉన్న తన శిష్యుణ్ణి చూసి కుమారస్వామి వారి పని అని తెలుసుకుని తన శిష్యుణ్ణి బ్రతికించమని కుమారస్వామి వారిని ప్రార్థిస్తారు. అప్పుడు స్వామి ప్రత్యక్షమై ఇడుంబుడిని బ్రతికిస్తారు. ఇడుంబాసురుడు కూడా లేచి కుమారస్వామి వారికి తన గురువుకి నమస్కరిస్తారు. ఇడుంబుడి మంచి నడకకి కుమారస్వామి మెచ్చుకుంటారు. ఇడుంబుడి గురుభక్తికి కూడా మెచ్చుకుని, ఇడుంబా ఇకపై నువ్వు నాకు అంగరక్షకుడిగా ఉండు, నీ గురుభక్తిని సూచించే విధంగా ఎవరైతే చందనము, పాలు, పుష్పాలు, తేనె, చక్కెర, కర్పూరం వంటి మంగళ ద్రవ్యాలను కావడిలో మోసుకొచ్చి నాకు సమర్పిస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తాను, విశేషమైన వరాన్ని ఇచ్చారనమాట. అప్పటి నుంచి కుమారస్వామి ఆలయాలలో కావడిని మూసే సంప్రదాయం అలవాటైంది. ఇది జరిగిన తర్వాత అగస్త్యముని కుమారస్వామి వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తారు. అప్పుడు తమిళ భాషని అగస్త్యుడికి నేర్పిస్తారు కుమారస్వామి. అందుకే తమిళులు కుమారస్వామి వారే మా దేవుడు అని చెప్తారు. అలాగే తమిళంలో సంగీతము, సాహిత్యము, నాటకము మొదలైన వాటిని సూత్రీకరించి అనుగ్రహించారు కుమారస్వామి. ఈ క్షేత్రంలో కావడి ఎత్తిన ఇడుంబుడి శిల్పము కనిపిస్తుంది. అగస్త్యుడు పూజించిన శివలింగం కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఇక్కడ కుమారస్వామి వారిని ఎవరైతే దర్శించాలని అనుకుంటారో ముందు పర్వత మార్గంలో ఉన్న ఇడుంబుడికి నమస్కరిస్తారు. నమస్కరించి అప్పుడు స్వామివారిని చూడడానికి వెళ్తారు. ఈ కొండ మీద ఉన్న కుమారస్వామిని దర్శించేందుకు ముందు కింద ఉన్న స్వామిని దర్శించుకోవాలి. ఈ ఆలయ ప్రాకారానికి ఆగ్నేయ దిక్కులలో భోగర్ సిద్ధర్ యొక్క ఆలయం కూడా ఉంది. ఈ భోగర్ సిద్ధరే స్వామివారి యొక్క విగ్రహాన్ని నవపాషాణాలతో తయారు చేశారు. సొరంగ మార్గం ద్వారా ఈ భోగర్ సిద్ధరు ఈ కుమారస్వామి వారిలో ఐక్యమైపోయారు అని చెప్తారు. ఈ క్షేత్రంలో ఒక నవరంగ మంటపం ఉందన్నమాట. ఈ నవరంగ మంటప ప్రాంగణంలో లోహంతో చేయబడిన కుక్కుట ధ్వజం కనిపిస్తుంది. అక్కడ తరచూ ఒక కోడి ఈ రోజుకి కూడా ఆ ధ్వజం మీద కూర్చుని అరుస్తూ ఉంటుంది. ఇక్కడ అనేక విశేషాలలో ఈ విశేషం కూడా ఒకటి. ఇక్కడ నవపాషాణాలతో తయారైందని చెప్పాను కదా ఆ మూర్తికి అభిషేకం చేయించినట్లయితే ఎన్నో రకాల చర్మ వ్యాధులు పోతాయని చెప్తారు. శాస్త్రజ్ఞులు కూడా దీనికి ఎన్నో అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయని చెప్తారు. ఒక 6 నెలల పాటు పళని క్షేత్రంలో స్వామివారిని అలా స్మరణ చేస్తూ మనం పూజించినట్లయితే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని, స్వామివారికి అభిషేకం చేసిన తీర్థాన్ని జలంగా తీసుకున్నా, ఆ గంధాన్ని మనం కడుపులోకి తీసుకున్నా, ఏవైనా కడుపుకి సంబంధించిన వ్యాధులున్నా, చర్మానికి సంబంధించిన వ్యాధులున్నా పోతాయి. ముఖ్యంగా కావడిని మొక్కుకుంటారు. సంతానం కోసం చాలామంది కావడిని మొక్కుకుని ఇంకా మాకు ఈ కోరిక తీరదు అని అనుకున్నప్పుడు వాళ్ళు మొక్కుకుని మొత్తం ఈ 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాలని ఎవరైతే శ్రద్ధగా భక్తిగా స్వామివారికి మొక్కుకుంటారో వాళ్ళకి తీరని కోరికంటూ ఉండదు అని చెప్తారు. ఇక్కడ స్వామివారి యొక్క పాషాణ మూర్తి గురించి అలాగే భోగర్ సిద్ధర్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.